కర్ణాటకలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలున్నట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది. కర్ణాటకలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు కూడా ఎన్ఐఏ గుర్తించింది. కర్ణాటకలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు కూడా ఎన్ఐఏ గుర్తించింది. కర్ణాటకలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అయితే కర్ణాటకలో మొత్తం ఏకకాలంగా ఎన్ఐఏ సోదాలు ప్రారంభించింది. వాళ్ళ ఉదయం నుంచి జరిగిన సోదాల్లో కీలక నిందితుడైన మీనాజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మీనాజ్ దగ్గర పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే మీనాజ్ తో పాటు మరొక 8 మందిని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది. దీంట్లో ఇటు చూసినట్లయితే బెంగళూరు, మైసూరు, పూణే, ముంబైతో పాటు అటు కేరళ 2 ప్రాంతాలు మొత్తం 19 ప్రాంతాల్లో మొత్తంగా 3 రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లుగా అటు అధికారికంగా ఎన్ఐఏ చెప్పడం జరిగింది. అయితే 8 మందితో పాటుగా మీనాజ్ కలిసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేర్లకు కుట్ర పైన చెప్పి కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ డివైస్ తో పాటుగా పేర్ల పదార్థాలు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని స్వాధీనపరుచుకున్నామని చెప్పి అటు ఎన్ఐఏ చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఐసిస్ తో పాటు ఖలీఫాతో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు నిత్యంగా కొన్ని ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఎలా దాడులు చేయాలనే దాని మీద పూర్తిగా సమాచారం వీళ్ళు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ యాప్ల ద్వారానే వీళ్ళు పూర్తిగా ఉగ్ర కుట్రలకి భారీగా తెరలేపారని కూడా ఎన్ఐఏ చెప్తుంది. ఏది ఏమైనా కూడా భారీ ఉగ్ర కుట్రని అటు ఎన్ఐఏ భగ్నం చేసిందని అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సంతోష్. థ్యాంక్ యూ రమేష్. కర్ణాటకలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.